నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుప్పంతో సహా అన్ని చోట్ల టీడీపీ ఓడిపోవడం, జగనన్న మళ్లీ సీఎం అవడం ఖాయం. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. నల్లగొండ సభ నుండి ఉద్యమ శంఖారావం పూరిస్తాం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వెళుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు డిఎస్సి అభ్యర్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ గురించి సభలో మాట్లాడితే భరించలేకపోతున్న టీడీపీ సభ్యులు ఒక బీసీ నేత స్పీకర్ స్థానంలో ఉంటే పేపర్లు విసరడం ఏమిటి? కుప్పంతో సహా అన్ని చోట్ల టీడీపీ ఓడిపోవడం, జగనన్న మళ్లీ సీఎం అవడం ఖాయం. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. బాలకృష్ణ సార్తో కలిపి గెలవరు. లాస్ట్ గ్రూప్ ఫోటో లాస్ట్ కి సైకిల్ పోవాలి, జగనన్న రావాలి. సైకిల్ పోవాలి, జగనన్న రావాలి. సార్, ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్ప ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పైన పాపులర్ చేస్తుంటే మేము భయపడం. అవి కూడా దేవుడి మీద పూలేసినాయి అనుకుంటాం. మీలాంటి రాక్షసులు అది మంచి రూపం అనుకుంటాం మేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఉండే ఆయన పిచ్చి పట్టిపోయింది. పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు. వచ్చేసి ఇది పద్ధతి కాదు. ఈరోజు బడ్జెట్, అదేవిధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు. అభివృద్ధి చేస్తుంటే వినలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరం చూసాం. ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం, వింటాం. ఖురాన్ చెప్తా ఉంటాం, వింటా ఉంటారు. అదేవిధంగా బైబుల్ చెప్తా ఉంటారు, వింటా ఉంటారు. కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు, అన్నిట్లో అందరూ కోరుకునేది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది. అన్ని పథకాలన్నీ కూడా 100కి 99% జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు. వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది? ఎవరు చేశారు? ఈరోజు వాళ్ళకి పర్మినెంట్ చేశారు ఆర్టీసీ గురించి. విద్యారంగం, అదేవిధంగా వైద్య రంగం ఏందండి? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో జగన్మోహన్ సైడ్ చూస్తున్నారు. పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకొని పోతున్నారు. ఇలా ఉండాలి వైద్యం. నిజంగా ర్యాంకులు వస్తున్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినాడు. ఆయన ముసలాయన 40 సంవత్సరాలు అన్నింటిలో ఫెయిల్ అయిపోతుంది. నేను కూడా అట్నే ఏవి రాసినా సెకండ్ క్లాస్ వచ్చేవాడిని. నేను ఏవి రాసినా సెకండ్ క్లాస్, చూసి రాసినా సెకండ్ క్లాసే. అదే మాకు చంద్రబాబు నాయుడు ఈరోజు 5 ఏళ్ళు ఇది వచ్చేసి సిపిఎం, సిపిఐ, అదేవిధంగా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ. నల్లగొండ సభ నుండి ఉద్యమ శంఖారావం పూరిస్తాం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశం. ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు 13వ తేదీ నాడు నల్లగొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి పూనుకుంటున్నాం. నల్లగొండ సభ మరోసారి ఉద్యమ శంఖారావాన్ని పూరించనున్నది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా కేఆర్ఎంబికి, కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్కు, ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ ప్రభుత్వము, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది. కృష్ణా నీళ్లు అనేటువంటివి, మంచినీళ్లు, సాగునీళ్లు, ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెర మీదకి వస్తుంది. శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ, అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ శక్తి మేరకు, అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ల నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది, తీరని అన్యాయం చేసింది. కనీసం కేఆర్ఎంబి మీద మీటింగ్ పెట్టేటప్పుడు, ఢిల్లీలో మీటింగ్ జరిగేటప్పుడు చాలా యథాలాపంగా ఉండి దాని మీద అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళకి ఏం పట్టనట్లు ఉండి చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. దాని ఫలితం అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వెళుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.
పోలవరం ప్రాజెక్టు కట్టలేనటువంటి జగన్ పోలవరం ప్రాజెక్టు కట్టలేని జగన్ ప్రాజెక్టులు నాశనం చేసిన జగన్ రైతు వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ వ్యతిరేక విధానాలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి పోలవరం ఎక్కడ పోలవరం ఎక్కడ ఆత్మకు రూపాయల సబ్సిడీ ఎక్కడ యాంత్రీకరణ ఎక్కడ వ్యవసాయ యాంత్రీకరణ ఎక్కడ పోలవరం ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ఇన్సూరెన్స్ ఎక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ పోలవరం ఎక్కడ పోలవరం ఎక్కడ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి కౌలు రైతులు దోచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ యాంత్రీకరణ ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు డిఎస్సి అభ్యర్థులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన ఆఫీస్ దగ్గరికి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ ఇష్యూ మీద చాలామంది యూత్ వచ్చారు. నేను వాళ్ళని ఏంటో అర్థం చేసుకుంటే ట్రై చేశాను. నాకు అర్థమైనంత వరకు అది చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఏంటంటే మన ఏపీ స్టేట్లో ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి హై స్కూల్ వరకు +1 +2 వరకు మనకున్నటువంటి ఖాళీలు 35,000. రేపొద్దున 1 year 2 years రిటైర్ అయిపోతే కూడా చాలామంది టీచర్లు దాదాపు 40,000 మందికి రీచ్ అవుతారు. రాజశేఖర రెడ్డి గారు వాడిన కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి రిలీజ్ చేస్తాం అంటే 35,000 పోస్టులకి టీచర్లు భర్తీ చేస్తాం అనేటువంటి మాట చెప్పారు. జరిగిపోయి ఇంచుమించు 5 సంవత్సరాలకు పూర్తిగా వస్తున్న తరుణంలో మొన్న ఒక 6,000 మంది అని అనౌన్స్ చేశారు. ఇది 6,000 అంటే 35,000 పోస్టులకి 6,000 మంది అనౌన్స్ చేశారు. సో ఇంకా చాలా దీంట్లో ఈ క్లిష్టమైనటువంటి మ్యాటర్ ఉన్నా కూడా నాకు అర్థమేం జరిగేంటంటే వీళ్ళందరూ కూడా ఈ కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఈ క్వాలిఫైడ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు ఇంచుమించు 10 లక్షల మంది ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒక 50,000 లక్ష అటు ఇటుగా ఉన్న 10 లక్షల మంది రెడీ టు రైట్ ద ఎగ్జామ్, డిఎస్సి ఎగ్జామ్స్ రాయటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇంచుమించు 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ పిల్లలు కూడా రాసి రెడీ అయ్యి ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలు ఒత్తిలేసి వీళ్ళందరూ యంగ్స్టర్స్. బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంచుమించు వీళ్ళల్లో ఈ డిఎస్సి అనే ఆశ చూపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంచుమించు ఒక 7-8 లక్షలు ఆ రోజుల్లో 6 లక్షల మంది ఉన్నా సరే 6 లక్షల మంది ఇంచుమించు 5 లక్షల మంది పైగా చాలా మా లైఫ్లు మారిపోతాయి, మా జీవితాలు మారిపోతాయి అనే దీంట్లో వైసీపీని గెలిపించారు వీళ్ళందరూ. ఇవాళ గెలిపించిన వాళ్ళని ఉపయోగపడక ఎవరికి ఉపయోగపడండి ప్రభుత్వం ఎందుకని నాకు అనిపిస్తుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు వయసు అయిపోతుంది ఇంకా తల్లిదండ్రులకు భారంగా అయిపోతున్నాం అనే బాధ యూత్లో ఎంత ఉంది. సో నాకేమంటే 35,000 పోస్టుల్లో నువ్వు 6,000 పోస్టు అనౌన్స్ చేసి 1,600 కర్నూలుకి ఇచ్చి మిగతా అన్నీ ఇచ్చారు. అది 8,000 మొత్తం 8,000 మంది ఇచ్చారు. 6,100లో 1,600 కర్నూలుకే ఇచ్చారు. మిగతా ఏదో కొంత సర్దారు. సో అది ఎంతమందికి ఇస్తారు? ఈ వెయిటింగ్ ఏమో 35,000 పోస్టులు ఉన్నాయి, 10 లక్షల మంది రాయటానికి రెడీగా ఉన్నారు. మీరు 6,000 మందికి ఇచ్చారు. 6,000 మందిలో ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు? డెఫినెట్గా ఇది మేము ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్లో మేము ఎంతవరకు చేయాలో మనస్ఫూర్తిగా చేస్తాం. 10 లక్షల మంది మేము చూడాలి. 10 లక్షల మంది వెనకాల ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. 10 లక్షల కుటుంబాలు
అందులో కనీసం 35,000 కుటుంబాలు బాగుపడతాయి, మిగతా వాళ్ళు క్వాలిఫై. బాల్క సుమన్ దిష్టి బొమ్మను దహనం చేసిన నాచారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు. నాచారం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండారం శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో వైజయంతి జంక్షన్ వద్ద బాల్క సుమన్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సరియైన పద్ధతి కాదు. ఇప్పటికైనా బాల్క సుమన్ తన వైఖరి మార్చుకోకపోతే భౌతిక దాడులకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. మొప్పల్ కాన్స్టిట్యున్సీలో మన ఆచారం 6 డివిజన్ తరఫున ఏదైతే మన బల్క సుమన్ వ్యాఖ్యలు చేసిండో, మన ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన విధానం పట్ల మాకెంతో అసంతృప్తితో బాధ కలిగింది. బల్క సుమన్ జాగ్రత్త, అధికారం ఉందని చెప్పి మీరు ఇంకా అలానే భావిస్తున్నారేమో. ఒక ఆయన 3 నెలలు అంటాడు, ఒక ఆయన 6 నెలలు అంటాడు. నువ్వేమో చెప్పులు దూల్చి మాట్లాడుతున్నావు. ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, మరొకసారి శాసనసభ్యుడిగా నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇదే పద్ధతి నీకు నువ్వు బిహేవ్ చేసే ఒక గౌరవ ముఖ్యమంత్రి పట్ల మేము వచ్చి ప్రజాపాలన అనే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ మేము ప్రజల పట్ల చేపడుతున్న 6 గ్యారెంటీలు మీరు ఓర్వలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మీరు తిరిగి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి మీరు చర్యలు తీసుకుంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైన పరిస్థితులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ విషయంలో, వాటర్ విషయంలో 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి వివాదాలని ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ మీద, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ లేనుకొని అవాక్కులు మాట్లాడుతున్న సందర్భంలో మరి ఇరిగేషన్ శాఖ మంత్రి, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు సాక్ష్యాలను చూపిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా అతను అసమర్థుడు అనే పద్ధతిలో అర్థం వచ్చే విధంగా కేసీఆర్ గారిని అనడం జరిగింది. ఇదే మాట గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కిషన్ రెడ్డి గారిని, మరి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఉన్నటువంటి వారిని కూడా అన్నారు ఈ మాట. దానికి పక్క అర్థం ఏమొస్తుంది అనేది మరి ప్రజలకు తెలుసు. కానీ మరి బాల్క సుమన్ టెంప్ట్ అయ్యి ఆయన లేవల్ ఎంత, ఆయన ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే, గతంలో ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. ఈ రోజు ఆయన స్థాయి ఏంది? ఆయన ఒక సమావేశంలో చెప్పు తీసుకొని చూపించి మరి సీఎం గారిని అగౌరవపరచడం వల్ల ఆయన పెద్ద నాయకుడు అయిపోతాడా? ఈ రకంగా మరి బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినా కూడా ప్రభుత్వంలో మేమే ఉన్నామనే ధోరణిలో రోజు దగ్గర సమావేశం పెట్టి కాంగ్రెస్ ని విమర్శించడం, కాంగ్రెస్ అసలు చదువుకొని గవర్నమెంట్ ని ముందు తీసుకెళ్తున్న సందర్భంలో రోజొక విమర్శ వాళ్ళకి వేరే పనే లేదు. 100 days ఒక డెడ్ లైన్ పెట్టాము, పథకాలు అమలు చేస్తున్నాము. రోజుకు 18-20 గంటలు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. అందరు మినిస్టర్లు ఓన్గా డిసిషన్ తీసుకునేటువంటి కెపాసిటీ ఉంది. ఈ రకంగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ మీద మరి వీళ్ళు మాట్లాడడం వల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల కింది స్థాయిలో కూడా రెచ్చిపోయి ఈ రకంగా మాట్లాడుతారు. వాళ్ళు ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నావు, ఇట్లా మాట్లాడకూడదని ఒక పద్ధతిగా మాట్లాడితే గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకు మంచిగా మర్యాదగా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు పద్ధతి మార్చుకుంటే మంచిది. పద్ధతి మార్చుకోకుంటే మరి వాళ్ళు రూలింగ్ లో లేరనే విషయాన్ని కూడా గుర్తిస్తే రాబోయే కాలంలో వాళ్ళు ఇబ్బంది పడతారని తెలియజేస్తూ, ఈ రకంగా ఎవరు మాట్లాడినా తప్పు ఎవరిని డిసైడ్ చేయొద్దు, విషయం మీదనే మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటాను. రోజు ఏదైతే టీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ గారు మాట్లాడిన మాట తీరు చూస్తే వాళ్లకు ఒక భయం మొదలైపోయిందని తేలాదిటమైంది. ముఖ్యంగా ఈ మీడియా మిత్రుల
సమావేశంలో ఒక మాట చెప్తున్నా, అరే బాల్కా సుమన్ నువ్వెంత నీ బతికెంతారా, త్వరల గడిల అలా బూట్లు లేకుండా బతికేటోని నీకు రేవంత్ రెడ్డి ప్రజానాయకుడు, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, తెలంగాణ 54 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కన్నా మాట సోయిడి మాట్లాడినావా, సోయలేక మాట్లాడినావా దొంగను. అరే నువ్వు అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు దళిత ముఖ్యమంత్రి అంటే అని 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినట్రా మీ దొర. మరి ఎందుకు అడగలేవురా? ఒక దళిత జాతిలో పుట్టినావు, మా ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళే దొర ఎందుకు అడగలేదురా? గద్దార్ గారు 3 గంటల సేపు యుద్ధనౌక గద్దార్ గారు 3 గంటల సేపు రోడ్డు మీద కూర్చున్నప్పుడు మరి ఎందుకు కూర్చోబెట్టినావు సార్? మా దళితుడు, ఆయన ఒక గొప్ప నాయకుడు, తెలంగాణ కాదు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఆయన పోరాట పనిమగల నాయకుడు సార్. ఆయన ఎందుకు బయట కూర్చోబెట్టడం అడగలేకపోయినారు దద్దమ్మ. అదే సాయన్న గారు చచ్చిపోయినారు, 5 పర్యాయాలు ఎమ్మెల్యే అయినారు, ఆయనకు కనీసం ప్రభుత్వ పరంగా లాంఛనంగా చేయలేదు, అది కూడా అడగలేకపోయినారు దద్దమ్మగా. అదే మాదిరిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు అన్నాడు, మరి ఏడవంటుకునేవరా వాడు ఆ మాట అన్నప్పుడు? దళిత జాతిలో పుట్టినావు, సిగ్గుచాటురా, ఆత్మహత్య చేసుకోరా మూర్ఖుడా. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, వీడు దళితుల గౌరవాన్ని గొర్రెల జాతి దగ్గర, గొర్రెల గడిల దగ్గర తాకట్టు పెట్టిన మూర్ఖుడు. యావత్ తెలంగాణ రాష్ట్రానికి, దళిత జాతికి సమాజం చెప్తున్నాను, వీడు ఏడగనబడ్డ వీడు చెప్పులతో కొట్టి దీన్ని ఊరు బహిష్కరణ చేయాలని ఈ సందర్భం తెలియజేస్తాను. ఖబర్దార్ బాల్క సుమన్, నోరు అదుపులో పెట్టుకో, నీ చెప్పు నీ మదం అణుస్తుంది. అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ నాయకులకు నీకు అధికార మదం ఇంకా పోలేదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాల్క సుమన్ కేసీఆర్ కుటుంబం మోచేతి నీళ్లు తాగి కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా వ్యవహరిస్తూ కేసీఆర్ కుటుంబాన్ని, మీ మంత్రులను ఊసలు లెక్కపెట్టాల్సి వస్తుంది బిడ్డ. బాల్క సుమన్ ఖబర్దార్, నీ సొంత నియోజకవర్గం చెన్నూరులోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పినా నీకు అధికార మదం పోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శ చేయడం నీ స్థాయిని మరచి మాట్లాడుతున్నావు. నీ కుటుంబ సభ్యులతో మానసిక వైద్యునికి చూపించుకోవాలని హెచ్చరించారు. ఎన్ఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిన్ను గ్రామాల్లో తిరగనివ్వరని, గుడ్డలు ఊడదీసుకొడతారని హెచ్చరించారు. వీరితో పాటుగా కొత్తపల్లి బాలగౌడ్, కొడకండ్ల బాలు తదితరులు ఉన్నారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఒక కేసీఆర్ కుటుంబానికి చెందిన ఒక బానిస బాల్క సుమన్ నిన్న చిల్లర వేషాలతో వ్యవహరించిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాల్క సుమన్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక బానిసగా బతకడం కన్నా నువ్వు విద్యావంతుని విచక్షణ కోల్పై వ్యవహరించడం, అది విజ్ఞతకి వదిలేస్తున్నాం. నీకు చెన్నూరు ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినా నీకు నీ బుద్ధి మారలేదు. నువ్వు ఇలాగే వ్యవహరిస్తే మా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ కార్యకర్తలు సహించారని నిన్ను గ్రామంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పోలీస్ యంత్రాంగం కూడా ఇతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని మేము పోలీస్ యంత్రాంగంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి ఓటమి చెందిన తర్వాత బాల్క సుమన్తో పాటు టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మతి కోల్పోవడం జరిగింది. వాళ్ళు మానసికంగా బాగా దెబ్బతిన్నారు. తక్షణమే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ విధంగా వ్యవహరిస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాం. ధర్పల్లి మండలంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ లో సీఐగా నియమితులైనటువంటి బి భిక్షపతిని ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అభిమానులు సాదరంగా ఆహ్వానిస్తూ పోలీస్ సర్కిల్లో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సీఐ బి భిక్షపతి మాట్లాడుతూ, ధర్పల్లి మండల పోలీస్ సర్కిల్లో నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనను శాలువాతో సత్కరించి గౌరవించినందుకు గాను కృతజ్ఞతలు తెలపడంతో పాటు అన్ని వేళలా పోలీస్ సర్కిల్లో అందుబాటులో ఉంటూ న్యాయ నిర్దేశ సూచనలు తెలియజేస్తూ మండల ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తనకు కల్పించిన బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, చెలిమెలి నర్సయ్య, ముత్యనారాయణ, వై గంగారెడ్డి, సంతోష్ రెడ్డి, కొటాల్పల్లి సర్పంచ్ మురళి, బొక్కల బాలయ్య, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ రాకేష్, బంజారా మండల నాయకులు దేవిలాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండల కేంద్రంలో గృహ నిర్మాణం ఇతర అవసరాలకు కావాల్సిన ఇసుకను మీ సేవలో డీడీ తీసి డీడీలను మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఇవ్వాలని, డీడీలను పరిశీలించి బుధ శుక్రవారాలలో ఇసుక పాయింట్ నిర్వహిస్తామని మండల తహసీల్దార్ రవీంద్రరావు తెలిపారు. డీడీలు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేసి కేసు చేస్తామని ఆయన అన్నారు. ఇంటి నిర్మాణాలు చేసుకునే యజమానులు డీడీలు తీసి ప్రభుత్వానికి సహకరించాలని మండల ప్రజలను కోరారు. మండలంలో గృహ నిర్మాణ నిమిత్తము ఎవరైనా గృహాలు నిర్మించుకుని తెలిసిన వారు ఇసుకను తహసీల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ ప్రకారము మీరు ఇసుకను తీసుకొని గృహ నిర్మాణాలు చేసుకోవాలి. ఇల్లీగల్గా ఎవరైనా తీసుకొచ్చిన ఇసుకను తీసుకోకూడదు. ఆ ఇసుకను తీసుకున్న ఇంటి యజమానిపైనను మరియు ఆ యొక్క ఇసుకను అక్రమంగా రవాణా చేసిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడదు. కాబట్టి మీకు కావాల్సినటువంటి ఇసుక ఒక ట్రిప్పునకు 900 రూపాయల చొప్పున డీడీ చెల్లించి మీరు చూపబడినటువంటి ఇసుక కేంద్రాల నుంచి తీసుకొని మీరు న్యాయంగా నిర్మించుకోవాలని మండల ప్రజలను కోరని. ఇసుక తీసుకోవడానికి వారంలో 2 రోజులు చెప్పబడినది, బుధవారం రోజున మరియు శుక్రవారం రోజున. ఒక రోజు ముందు మీరు కార్యాలయంలో డీడీ సమర్పించినట్టే ఆ యొక్క తెలుపబడినటువంటి బుధవారం మరియు శుక్రవారం రోజులలో మీకు ఇసుక అందించబడను. మీరు ట్రాక్టర్ వాహనాలు కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుప్పంతో సహా అన్ని చోట్ల టీడీపీ ఓడిపోవడం, జగనన్న మళ్లీ సీఎం అవడం ఖాయం, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. నల్లగొండ సభ నుండి ఉద్యమ శంఖారావం పూరిస్తాం, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా వెళుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు డిఎస్సీ అభ్యర్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.